గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా టీజీఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ పేర్లకు గవర్నర్ నుంచి తక్షణమే ఆమోదం లభించింది. కానీ ఈ నియామకంపై బీఆర్ఎస్ నేత టాసు శ్రవణ్ అభ్యంతరం చెబుతూ కోర్టుకు ఎక్కడంలో పులి స్టాప్ పడింది. వెయిటింగ్ లిస్ట్ లో ఉండి హెడ్ క్వార్టర్స్ అందుబాటులో ఉండని ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ మెమోలు జారీ చేసింది. మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులకు మెమోలు జారీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సాయంత్రం డ్యూటీ ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలని డీజీపీ ద్వారక తిరుమలరావు ఆదేశించారు. మరోవైపు అనంతపురం డీజీసీ జి హరిత్ కు ఇచ్చినటువంటి పోస్టింగ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కి గాయాలైనట్లు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయిన వార్తల మీద ఆయన స్పష్టం చేశారు. దేవర సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ నిన్న సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే దేవర షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై తారక్ టీం క్లారిటీ ఇచ్చింది. 2 రోజుల క్రితం జిమ్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఎడమ చేతికి గాయమైందని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు టీం ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. యాక్సిడెంట్ అంటూ వస్తున్న వార్తలు నమ్మొద్దంటూ అభిమానులకు సూచనలు చేసింది ఎన్టీఆర్ టీం. పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా నీరజ్ చోప్రా, మను భాకర్లో సన్నిహితంగా మాట్లాడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో వారిద్దరు ప్రేమలో ఉన్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి తోడు మను తల్లి నీరజ్ చోప్రాతో ఒట్టు వేయించుకోవడం కూడా ఆ వార్తలకు ఊతం కల్పించింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయంపై ఇరు కుటుంబాలు స్పందించాయి. వారిద్దరికీ అథ్లెట్ మధ్య ఉండే బంధమే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు వాళ్ళ తండ్రి. జ్యోతిష్యుడు వేణుస్వామి ఇష్యూ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల వైవాహిక జీవితంపై వేణుస్వామి జాతకం చెప్పడం వివాదాస్పదంగా మారింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళా కమిషనర్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. వీటిపై వేణుస్వామి తాజాగా రియాక్ట్ అయ్యారు. కేసుల సంగతి తన దృష్టికి వచ్చిందని, ప్రతి విషయంపై క్లియర్ గా అన్ని మాట్లాడతానంటూ వేణుస్వామి చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలంలో పరువు హత్య కలకలం రేపుతుంది. ఓ మైనర్ బాలిక గత నెలలో అదృశ్యం కాగా తంబలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వెతికి తీసుకొచ్చారు. ఇంతలో ఆ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బంధువులు పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువు హత్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ మేరకు ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది ఈ విషయంపై. పసిడి పిల్లలకు వరుస షాక్లు తగులుతున్నాయి. గత వారంలో భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైన క్రమంలో బంగారానికి గిరాకీ పెరిగింది. అంతర్జాతీయంగానూ ధరలు పెరగడం ఒక కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ రేటుకు తులానికి 950 రూపాయలు పెరిగి 65,650 స్థాయికి ఎగబాగింది. ఇక 24 క్యారెట్ల మెలిమి బంగారం రేటు 71,620కి పలుకుతోంది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ 1000 రూపాయల మేర పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు 88,500 స్థాయికి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భద్రతా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించాయి. దీంతో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూలోని ఓ ఉగ్ర సంస్థకు చెందిన 2 ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా భారీగా నష్టపోతున్నాయి. హిడెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రభావం గణనీయంగా పడుతుంది. ఇవాళ కూడా సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అయితే ఒక షేర్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. అదే ఆర్త్ ఇండస్ట్రీస్ స్టాక్. ఒక్కసారిగా ఒక కారణంతోనే షేర్ కుప్పకూలిపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో 605.7 వద్ద కనిష్టానికి నమోదు చేసింది. చివరకు 15.4% పతనంతో 621.5 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ 22.58 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల వద్ద గరిష్ట ధర 769.25 కాగా కనిష్ట ధర 635. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.